Okay, have a look at for another model 7. The minute hand of a clock overtakes the hour hand at intervals of 64 minutes. How much a day does the clock gain or loss? So question మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ అట్ ఇంటర్వెల్ ఆఫ్ 64 minutes. ఎవ్రీ 64 minutesకి మినిట్ హ్యాండ్ వచ్చి అవర్ హ్యాండ్ దాటేస్తుంది. ఓవర్టేక్స్ అంటే దాటం, దాన్నే కోయిన్సైడ్ అంటారు. అంటే ఎవ్రీ 64 minutesకి ఒకసారి దాటేస్తుందంట. ఇప్పుడు ఏదైనా మీరు 1 hour గ్యాప్ తీసుకున్నారు అనుకోండి, మినిట్ హ్యాండే మూవ్ అయ్యి అవర్ హ్యాండ్ని అది క్రాస్ చేస్తుంది. అది దాన్ని కోయిన్సైడ్ అంటారు, లేదా టుగెదర్ అంటారు, దాన్ని ఓవర్టేక్స్ అంటారు. ఆ ఓవర్టేక్స్ కూడా టైం ఏంటంటే 64 minutesకి ఒకసారి జరిగిపోతుంది. ఎవ్రీ 64 minutes. దట్ మీన్స్ అయితే హౌ మచ్ టైమ్ ఇన్ ఏ డే? ఏ డే మీన్స్ ఇన్ 24 hours. 24 hours. ఏ డే మీన్స్ 24 hoursలో డస్ ద క్లాక్ గెయిన్ ఆర్ లాస్? ఎంత గెయిన్ ఎంత లాస్ అవుతుందో అది మీకు ఆప్షన్స్లో ఇచ్చారు, అది చెప్పాలి మీరు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ క్వశ్చన్కి మెయిన్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. మినిట్ హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా అవర్ హ్యాండ్ని కోయిన్సైడ్ అవ్వాలంటే, ఓవర్టేక్స్ చేయాలంటే ఒకసారి చూద్దాం. రియల్గా అయితే 65 and 5/11 minutes పడుతుంది. అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ వచ్చి అవర్ హ్యాండ్ని ఓవర్టేక్ చేయాలంటే ఇది ఒరిజినల్ టైం 65 and 5/11. ఇది ఎలా వచ్చింది కూడా మనం క్లారిటీ ఇవ్వచ్చు, ఒకసారి చూద్దాం. అది తర్వాత ఇదేంటంటే ద టైమ్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కోయిన్సైడ్స్. ద టైమ్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కోయిన్సైడ్ ఈక్వల్ టు 65 and 5/11 minutes. 65 and 5/11 minutes అంటే ఒకసారి కోయిన్సైడ్ అయ్యాక మళ్ళీ ఎంత టైంలో కోయిన్సైడ్ అవుతుంది అంటే 65 and 5/11. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతుంటాను, ఒకసారి కోయిన్సైడ్ అయ్యాక మళ్ళీ ఎంత టైంలో కోయిన్సైడ్ అవుతుంది అంటే 1 hour అని చెప్పేస్తారు. 1 hour చెప్తే ఆన్సర్ రాంగ్ అవుద్ది. ఎందుకంటే మనకి 12 hours ఫార్మేట్లో 12 hours 11 times మనకి కోయిన్సైడ్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టేబుల్లో. సో 24 hoursకి 22 times వస్తాయి, 12 hoursకి 11 times వస్తాయి, 24 hoursకి 22 times వస్తాయి కోయిన్సైడ్స్. బట్ తెలుస్తుంది అంటే 1 hour కంటే ఎక్కువే ఉంటుంది. ఆ గ్యాప్ ఏంటంటే 5 and 5/11. అంటే ఓవరాల్గా ఒకసారి కోయిన్సైడ్ అయ్యాక ఇమీడియట్ నెక్స్ట్ కోయిన్సైడ్ టైం ఏంటంటే 65 and 5/11 minutes. ఇది మీకు తెలియాలి. ఇది ఎలా వచ్చింది కూడా మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్ బట్టి చూడండి ఒకసారి. ఒకసారి చూడండి. 12, 6 ఒక క్లాక్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 12 to 1 కోయిన్సైడ్ అవ్వదని మనం తెలుసు. 12 to 1 కోయిన్సైడ్ అవ్వదని నేను చెప్పాను. 12 to 1, 1 to 2కి మనం చేద్దాం. 1 to 2కి ఎప్పుడు కోయిన్సైడ్ అంటే ఈ 12 to 1 60 minutes గ్యాప్లో మనకు కోయిన్సైడ్ రాదు. 1 to 2కి కోయిన్సైడ్ ఎలా చేస్తారు? మనకి 1 to 2కి 1 into మనకు షార్ట్ కట్ తెలుసు కదా 30, 1 into 30 630. కోయిన్సైడ్ అంటే ఏంటవుద్ది అంటే ఏంటమ్మా, కోయిన్సైడ్కి మనకి యాంగిల్ 0 ఉంటుంది అంటే 30 వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? దీన్ని మనం 2/11తో ఇంటూ చేయాలి వచ్చిన దానికి. 60/11. 60/11 మీన్స్ 5 and 5/11 minutes. అంటే 1 to 2కి ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయంటే 5 and 5/11 minutes ఫాస్ట్ 1. అంటే 12 దగ్గర కోయిన్సైడ్ అయ్యేది మళ్ళీ 60 minutesలో అవ్వదు, 1 తర్వాత అవుద్ది. అదేంటంటే 5 and 5/11. అంటే 60 + 5 and 5/11. ఆ 60 minutes ముందు అవ్వల 12 to 1 గ్యాప్. 1 to 2తో ఎప్పుడు అయింది 5 and 5/11 minutes ఫాస్ట్ 1 అన్నాం కదా. అంటే ఎగ్జాక్ట్గా 60 + 5 and 5/11 65 and 5/11 minutesకి మళ్ళీ కోయిన్సైడ్ అవుతాయి. ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి కోయిన్సైడ్ అయ్యి మళ్ళీ కోయిన్సైడ్ అవ్వడం, దాన్ని ఆ నోట్ నేను రాస్తాను ఒకసారి మీకోసం. 65 and 5/11 minutes అవుతుందండి. ద టైమ్ బిట్వీన్ two consecutive coincides equal to 65 and 5/11 minutes. ఒకసారి కోయిన్సైడ్ అయ్యాక మళ్ళీ ఎంత టైంలో కోయిన్సైడ్ అవుతాయి అంటే 65 and 5/11 minutes. ఇది ఒరిజినల్ టైం. కానీ ఈ క్వశ్చన్లు ఏమిచ్చారు? ఎవ్రీ 64 minutesకే కోయిన్సైడ్ అయిపోతుందంట. మినిట్ హ్యాండ్ వచ్చి అవర్ హ్యాండ్ని ఎవ్రీ 64 minutesకే కోయిన్సైడ్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ గెయిన్ వస్తుంది. గెయిన్ అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్, లాస్ అంటే స్లో అని. క్లాక్లో మీరు ఎప్పుడైనా గెయిన్ అంటే అది ప్రాఫిట్ ఏం కాదు,
ఫాస్ట్గా మూవ్ అయితే దాన్ని గెయిన్ అంటారు, స్లోగా గెయిన్ మూవ్ అయితే దాన్ని లాస్ అంటారు. అంటే గెయిన్ వస్తుందని తెలుసు, ఆ గెయిన్ అనేది ఆన్సర్లో మనకు చెప్తున్నారు. సో ఈ ఒరిజినల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో ఇది 64 కంపేర్ చేస్తే 64 మినిట్స్లో చూడమ్మా, 64 మినిట్స్లో మనకి ఎంత గెయిన్ వస్తుందంటే 1 and 5/11 minutes వస్తుంది. How will get 1 and 5/11? This is original time. 65 and 5/11 is the original time, the time between two consecutive coincide. But every 64 minutes ke coincide అవుతున్నాయి అంటే ఏంటి, 64 minutes కి వాడిచ్చే 64 minutes గెయిన్ ఎంత ఉందంటే డిఫరెన్స్ 65 and 5/11 and 64 డిఫరెన్స్ 1 and 5/11. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, 1 డేలో, 1 డే అంటే మీకు చెప్పాను 24 అవర్స్కి, 24 అవర్స్లో ఎంత గెయిన్ వస్తుందో ఆప్షన్లు ఇచ్చారు. 24 అవర్స్లో ఇది మినిట్లో ఉంది కదా, 24 అవర్స్ని కూడా మనం మినిట్లో మార్చుకోవాలి. 24 అవర్స్లో ఎంత గెయిన్ వస్తుందంటే ఇది 24 into 60. ఎందుకంటే ఇలా రాసాం, ఫస్ట్ ఈక్వేషన్ మినిట్స్లో ఉంటే సెకండ్ ఈక్వేషన్ కూడా మినిట్స్లో ఉంది. 24 అవర్స్ కన్వర్ట్ ఇంటూ మినిట్స్ ఇంటూ 60 చేస్తే చాలు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోద్ది. 1 and 5/11 ఇట్ కెన్ బి రిటర్న్ 16/11 అలా రాయొచ్చు. ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ కదా 24 into 60 by 64. ఇదండి, దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి 16 1 జా 16, 4 జా 4 1 జా 4 6 జా 6 into 60 360, 360/11, 360/11 can be written 11 3s are 33, remainder 30, 2s are 22, remainder 8/11 అంటే 32 and మినిట్స్లో వస్తుంది అనమాట. 32 and 8/11 మినిట్స్ వస్తుంది గెయిన్, 32 and 8/11 మినిట్స్. అది 1 డేకి ఆర్ 24 అవర్స్కి వచ్చేవి మినిట్స్లో రాయాలి. 32 and 8/11 మినిట్స్. ఈజ్ ఇట్ క్లియర్? అంటే 64 మినిట్స్లో మనకి ఎంత గెయిన్ వస్తుంది అంటే డిఫరెన్స్, ఒరిజినల్ టైంకి వాడు ఇచ్చే టైంకి డిఫరెన్స్ కడితే చాలు, 1 and 5/11. బట్ ఇన్ 1 డే వాట్ ఈస్ ద మెయిన్ గెయిన్? 24 into 60 ఎందుకు చేశారంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ అపియర్డ్ ఇన్ మినిట్స్, సెకండ్ ఈక్వేషన్ మస్ట్ బి కన్వర్ట్ ఇంటూ మినిట్స్. 24 అవర్స్ కెన్ బి రిటర్న్ ఇన్ మినిట్స్. యూ షుడ్ అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ అ ప్రాపర్ క్యాన్సిలేషన్ రూల్. ఓకేనా? అలా ఫైనల్గా మీకు 360/11 వస్తుంది. ఇట్ కెన్ బి రిటర్న్ 32 and 8/11 మినిట్స్. సో మనకు 1 డేలో అంటే ఎవ్రీ 64 మినిట్స్కి ఒకసారి ఓవర్టేక్ చేయడం అంటే కోయిన్సైడ్ అయితే 1 డేకి మనకి 32 and 8/11 మినిట్స్ గెయిన్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ గెయిన్ అని ఇవ్వాలి, బట్ ఇక్కడ గెయిన్ ఆర్ లాస్ అంటే వచ్చింది అన్న ఆన్సర్, గెయిన్ అయినా లాస్ అయినా ఆన్సర్ అదే అవుతుంది అన్నమాట, 32 and 8/11. ఈజ్ ఇట్ క్లియర్? వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి కాన్సెప్ట్ని ఇక్కడ మీకు ఎవ్రీ 65 మినిట్స్కి ఇచ్చారు చూడండి. క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 64 minutes. So how much a day does the clock gain or loss? అంటే ఎవ్రీ 64 మినిట్స్కి ఒకసారి కోయిన్సైడ్ అయితే ఓవర్టేక్స్ అవ్వడం అంటే కోయిన్సైడ్ అవ్వడం. ఎవ్రీ 65 మినిట్స్కి కోయిన్సైడ్ అయితే 1 డేలో ఎంత గెయిన్ వస్తుందో మనకి క్వశ్చన్లో అడుగుతున్నారు. బట్ ఒరిజినల్ టైం ఏంటండి? 65 and 5/11 మినిట్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇది ఎలా వచ్చిందో నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ 2 consecutive coincides, 65 and 5/11 ఒకసారి కోయిన్సైడ్ అయ్యాక మళ్ళీ ఎంత టైంలో కోయిన్సైడ్ అవుతుంది అంటే 65 and 5/11. బట్ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ దట్ క్వశ్చన్ ఎవ్రీ 65 మినిట్స్కే కోయిన్సైడ్ అవుతుంది అన్నాడు. అంటే 65 మినిట్స్కి ఎంత గెయిన్ ఉంది అది మనం తీసుకోవాలి. అంటే ఆ డిఫరెన్స్ గెయిన్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 5/11 మినిట్స్, 5/11 మినిట్స్. బట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ 1 డే, 1 డే నథింగ్ బట్ వాట్ 24 అవర్స్. దాన్ని మినిట్లో మార్చుకోవాలి, బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ మినిట్లో ఉంది కాబట్టి దీన్ని మినిట్లో మార్చుకుంటే సరిపోతుంది. 24 అవర్స్కి మనకి గెయిన్ అడుగుతున్నాడు. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. 5/11 into 24 into 60/65. 5 1 జా 5 13 జా అంతే, ఇంకా క్యాన్సిల్ అవ్వు. 24 into 60 1440, 1440/11 into 13 143. 143 10 జా మీరు అప్లై చేశారనుకోండి డైరెక్ట్గా 143 10 జా 1430, ఇంకా 10 రిమైండర్ వస్తుంది. దాన్ని మిక్సర్ ఫ్రాక్షన్లో మార్చుకుంటే సరిపోతుంది. 10 and 10/11 143, 10 and 10/143 మినిట్స్, 10 and 10/143 మినిట్స్. డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే సరిపోతుంది. సో ఒరిజినల్గా ఒకసారి కోయిన్సైడ్ అయ్యాక మళ్ళీ ఎంత టైంలో కోయిన్సైడ్ అవుతుందంటే 65 and 5/11.